హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు తెలంగాణ తిరుమల దేవస్థానం. ఏంటి తెలంగాణలో తిరుమల అంటున్నారు అని అనుకుంటున్నారా? ఆంధ్రాలో తిరుమల ఎలా అయితే నిర్మించారో అలాగే తెలంగాణలో బీర్కూర్ అన్న ప్రాంతంలో తెలంగాణ తిరుమల దేవస్థానం నిర్మించారు. మినీ తిరుపతి అని కూడా పిలుస్తారు. నిజామాబాద్కి 46 కిలోమీటర్స్ సమీపంలో ఉంది. ఈ దేవస్థానానికి 85 సంవత్సరాల చరిత్ర ఉంది. కనిపిస్తుందే దేవస్థానం. ఘాట్ రోడ్తో గుట్టపైకి వెళ్ళాలి. అప్పట్లో బ్రహ్మచారి అనే ఒక భక్తుడికి వెంకటేశ్వమి కల్లో కనిపించారు. నాకు ఇక్కడ స్థలం బాగా నచ్చింది, నా విగ్రహం పెట్టి ఆలయం కట్టించమని చెప్పారంట. కనిపిస్తుంది కమాన్. ఈ ముఖద్వారం నుంచి సేమ్ ఘాట్ రోడ్లో మనం ఎలా అయితే వెళ్తామో తిరుమల అలాగే ఉంటుంది. అలా చెప్పాక ఆ భక్తుడు ఆంధ్ర వెళ్ళి తిరుమలలో వెంకటేశ్వమి విగ్రహం ఎలా అయితే ఉందో పరిశీలించి సేమ్ అలాగే ఇక్కడ నిర్మించారు. శిలారూపంలో చేసే ఓపిక లేక సిమెంట్తో చేశారు. కింద ఇందాక చూపించిన కోనేరు వాటర్తో విగ్రహానికి నిర్మాణానికి గుడికి యూజ్ చేసుకున్నారు వాటర్ని. ఇలా టెంపుల్కి రావడానికి రాళ్ళు రప్పలు తీసి ఒక వేని చేశారు. అంతా ఆలయం నిర్మాణం పూర్తయ్యాక చుట్టుపక్కల జనాలు భక్తులు అందరూ వచ్చి ఆలయంలో కోరికలు కోరుకొని అన్నీ మంచిగా జరుగుతున్నాయి. ఇలా జరుగుతూ ఉండగా ఒక మార్వాడి వాళ్ళ ఇంట్లో దొంగలు పడి బంగారం పోయింది. ఇంటి యజమాని నా బంగారం కనిపిస్తే నీకు కాలిబాట ఆలయానికి చేస్తాము అని మొక్కుకున్నారంట. అనుకోకుండా ఆ బంగారం దొరికింది. సో ఇలా కాలిబాట ఏర్పాటు చేశారు ఆ మార్వాడి భక్తుడు. ఇది జరిగిన కొన్ని రోజులకి ఇంకో భక్తుడికి పిల్లలకి మాటలు రాకపోతే మాటలు వస్తే గోపురం చేస్తామని చెప్పి మొక్కుకున్నారంట. అలాగే ఆ పిల్లలకి మాటలు సాగగా గోపురం నిర్మించారు. అప్పటి నుంచి కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఫేమస్. బాగా క్లైమేట్ అండ్ వ్యూ పాయింట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎవరైనా నిజామాబాద్ వెళ్తే కనుక ఇది కవర్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. కామిరెడ్డి అయినా సరే ఓకే. ఒక్కసారైనా చూడవలసిన టెంపుల్. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే కొండపైన చాలా టెంపుల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత ఉంది. గరుడ పక్షి బ్రహ్మోత్సవాల రెండో రోజు ఖచ్చితంగా వచ్చి గుడి చుట్టూతో తిరిగి వెళ్తుందండి. అద్భుతాన్ని చూడడానికి ఎక్కడి నుంచో భక్తులు వస్తారు. నిజంగా వెంకటేశ్వమి అక్కడ ఉన్నారు, దర్శించుకోండి. నేచురల్గా ఇలా బీరకాయలు ఉన్నాయి, మేము ఇలా తీసుకున్నాము కేజీ. చాలా అంటే చాలా బాగుంది. వ్యూ పాయింట్ కానీ టెంపుల్ కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. వెంకటేశ్వమిని చక్కగా దర్శించుకొని ప్రశాంతంగా వెళ్ళండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.